ఉత్తరాంధ్ర, ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం, ప్రస్తుత అనకాపల్లి జిల్లా, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ మోస్ట్ లీడర్ కొనతాల రామకృష్ణ, కొనాథల రామకృష్ణ. ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం కింద ఇవ్వబడింది. రాజకీయ ప్రస్థానం మరియు ప్రస్తుత పదవి ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సభ్యులు, ఎమ్మెల్యే. నియోజకవర్గం, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. రాజకీయ పార్టీ, జనసేన పార్టీ, జేఎస్పీ. ఆయన 2024 జనవరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. 2024 ఎన్నికల విజయం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున అనకాపల్లి నియోజకవర్గం నుండి కొనతాల రామకృష్ణ పోటీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ కుమార్ పై భారీ మెజారిటీతో విజయం సాధించి, సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయ చరిత్ర, పొలిటికల్ టైమ్లైన్. కొనతాల రామకృష్ణకు రాజకీయాల్లో దాదాపు 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలు: 1989 పార్లమెంట్ సభ్యుడిగా, ఎంపీ, కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. 1991 రెండోసారి ఎంపీగా, 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అనకాపల్లి నుంచే కాంగ్రెస్ తరపున రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. 1991 నుండి 1996 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల కన్వీనర్గా పనిచేశారు. 2004 ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్ క్యాబినెట్లో వాణిజ్య పన్నుల శాఖ, కమర్షియల్ టాక్సెస్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్సార్కి అత్యంత ఆప్తుడిగా ఆయనకు పేరుండేది. 2009 ఎన్నికల ఓటమి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. వైఎస్సార్సీపీ ప్రస్థానం. 2011 నుండి 2014 వైఎస్సార్ మరణం తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ప్యాక్ సభ్యుడిగా పనిచేశారు. అయితే 2014 ఎన్నికల తర్వాత జగన్తో వచ్చిన విభేదాల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక. 2015 నుండి 2023 పార్టీలకు దూరంగా ఉంటూ, ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా ఉత్తరాంధ్ర హక్కుల కోసం, ముఖ్యంగా సుజల స్రవంతి నీటి ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. 2024 జనసేనలో చేరిక. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎజెండాతో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరి, మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. వ్యక్తిగత వివరాలు మరియు నేపథ్యం. జననం: జనవరి 4, 1957 అనకాపల్లి. తండ్రి పేరు: కొనతాల వెంకటరావు. విద్యార్హత: ఎం.కామ్. సామాజిక వర్గం: ఉత్తరాంధ్రలో రాజకీయంగా బలమైన గవర, బీసీ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేత. కుటుంబం: భార్య పద్మావతి, మరణించారు, 2 కుమార్తెలు ఉన్నారు. ప్రత్యేకతలు మరియు రాజకీయ శైలి. విశాఖ జిల్లా రాజకీయాల్లో ఆయనను రెబల్ స్టార్ అని పిలుస్తుంటారు. వివాదరహితుడిగా, మృదుస్వభావిగా పేరున్నప్పటికీ, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమస్యలపై చాలా గట్టిగా గళం విప్పుతారు. అనకాపల్లి రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనతాల కుటుంబానికి, దాడి వీరభద్రరావు కుటుంబానికి తీవ్ర రాజకీయ వైరం ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ధర్మంలో భాగంగా ఇరు నేతలు చేతులు కలిపి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.